గైస్ ఫైనలీ మన బస్సు వచ్చేసి అయితే నెల్లూరు కూడా చేరుకుంది. అండ్ ఇది వచ్చేసి మనకైతే 7th హాల్ట్ మన జర్నీలో వచ్చేసి అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి మన బస్సు నెల్లూరు బస్ స్టేషన్ కూడా వెళ్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనం నెల్లూరు వచ్చేసినామంటే 70-80% మన జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నెల్లూరు నుండి మనకి చెన్నై వచ్చేసి అయితే చాలా దగ్గరనే ఉంటుంది. ఇంకొక 2 అవర్స్లో మనం అయితే చెన్నై కూడా రీచ్ అయిపోతాం. అండ్ మనకి నెల్లూరు బస్ స్టేషన్ కూడా అయితే చాలా పెద్దగానే ఉంటుంది మనకైతే. అండ్ మన ముందు వచ్చేసి ఆటోనార్ డిపో అయితే బస్సు ఉంది, సూపర్ లగ్జరీ. అండ్ గరుడ బస్ ఉంది, మేబీ ఇది కూడా చెన్నై వెళ్తుంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నెల్లూరు నుండి చెన్నైకి వెళ్ళే బస్సెస్ అయితే చాలా ఉంటాయి మనకి. అండ్ మన ముందుందిగా టీఎస్ఆర్టీసీ లహరి బస్సు. ఇది వచ్చేసి అయితే బోధన్ డిపోకి సంబంధించిన బస్సు. ఇది వచ్చేసి అయితే బోధన్ టు నెల్లూరు వెళ్ళే టీఎస్ఆర్టీసీ లహరి. అండ్ మనకైతే మన బస్సు బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, ఇక్కడ ఆపేశారు మరి. అండ్ జనాలు కూడా చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు వీళ్ళెంత. బట్ మన బస్సులో వచ్చేసి అయితే సీట్స్ అయితే ఎవి కూడా లేవు, అన్నీ ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల మనకైతే సీట్స్ అయితే లేవు. టిల్ చెన్నై వరకు అయితే అందరూ విజయవాడలోనే బుక్ చేసేసుకున్నారు, విజయవాడ ఆర్ గుంటూరు. మనకి గుంటూరు చిలకలూరుపేట వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ బస్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది. సో డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ముందే చెప్పేస్తున్నారు సీట్లు లేవని ఎవరికి కూడా. సో అందరు కూడా చూస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అందులోని ఇది ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి మనకి చాలామంది అయితే కనిపిస్తున్నారు. ఎలక్షన్స్లో ఎవరైనా వెళ్ళాలని చూస్తారు కదా వాళ్ళ గమ్యస్థానాలకి. మనకైతే బస్సులో ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఎక్కించుకోలేదు. అండ్ మనం వచ్చేసి అయితే ఇప్పుడు నెల్లూరు బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ఎంతమంది జనం ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు మేబీ చెన్నై వెళ్ళడానికి. ఎలక్షన్స్ కోసం ఊరికి వచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి చెన్నైకి అయితే వెయిట్ చేస్తున్నారు బస్సెస్ కోసం. బట్ అందరూ కూడా బస్సెస్ బుక్ చేసుకోవడం వల్ల మనకైతే సీట్స్ లేవు. మేబీ ఇది ఎలక్షన్ టైం అని చెప్పేసి అందరూ కూడా బుక్ చేసుకొని ఉంటారు. నార్మల్ టైంలో అయితే యథావిధిగా మనకైతే సీట్స్ దొరకచ్చు. ఇది ఎలక్షన్ టైం కాబట్టి మనకైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. జనాలకు కూడా జర ఇబ్బంది పడుతున్నారు బస్సెస్ కోసం. అండ్ నెల్లూరులో కూడా చిన్నపాటి ట్రాఫిక్ అయితే ఉంది మనకైతే, చూస్తున్నారు కదా. కాకపోతే మనకేంటంటే ఇదంతా కూడా మూవింగ్ ట్రాఫిక్. అండ్ నెల్లూరు నుండి ఎవరైనా మన వీడియో చూస్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, ఎంతమంది మన నెల్లూరు నుండి చూస్తున్నారు అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అయితే మనం కోల్కతా చెన్నై నేషనల్ హైవేకి అయితే కనెక్ట్ అవుతున్నాం. అండ్ ఇది వచ్చేసి అయితే చాలా పెద్ద నేషనల్ హైవే. అండ్ ఈ రోడ్లో అయితే మీరైతే చాలామంది జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇది మెయిన్ సెంటర్ కాబట్టి మనకి యాక్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. సో ఆచితూచి మనమైతే రోడ్ దాటడానికి అయితే చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో మనకైతే లారీ అండ్ కార్ యాక్సిడెంట్ అయింది. ఆ వీడియో కూడా మన లాస్ట్ వీడియోలో ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. అది ఎప్పుడు రికార్డ్ అయిందో లేదు, అంత ఐడియా లేదు. బట్ ఈ రోడ్ అనేది చాలా చాలా డేంజర్ ఉంటుంది. సో ఎవరైనా కానీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. అండ్ మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే కోల్కతా చెన్నై నేషనల్ హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన వీడియోస్ చూసేవాళ్ళు 2-3 వీడియోలు ఇంకా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది వీడియోస్ చూడట్లేదు, దానివల్ల మనకి వాచ్ టైం అనేది రావట్లేదు, యావరేజ్ డ్యూరేషన్ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసేవాళ్ళు.
అండ్ చెన్నైకి వెళ్ళే ముందు మనకి మళ్ళీ ఇంకో టోల్ గేట్ అయితే వచ్చింది. అండ్ ఈ ఏరియా వచ్చేసి అయితే సర్వవేటి కంద్రిక అంట, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా మనకి ఇంకా సూలూరుపేట తర్వాత సూలూరుపేట కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సూలూరుపేట తర్వాత తడ నుండి మొత్తం కూడా మనకైతే తమిళనాడు కిందకి అయితే వస్తుంది. మేబీ మధ్యలో ఇంకా 1 కానీ 2 కానీ టోల్ గేట్స్ మళ్ళీ వస్తాయి. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం అయితే సూలూరుపేట కూడా చేరుకున్నాం. అండ్ మనకి ఇది వచ్చేసి అయితే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి తడ అనే బస్ స్టాప్ వస్తుంది. అది వచ్చేసి అయితే మనకి తమిళనాడులో ఉంటుంది. యాక్చువల్లీ నేను ఏంటంటే సూలూరుపేట కూడా తమిళనాడు కిందకే వస్తుందని చెప్పేసి అనుకున్నాను. బట్ నేనే కాదు, చాలామంది అయితే సూలూరుపేట వచ్చేసి తమిళనాడుకి అనుకుంటారు. బట్ ఇది వచ్చేసి అయితే ఏపీ అండ్ తమిళనాడుకి లాస్ట్ బార్డర్ అన్నమాట. ఏపీ అండ్ తమిళనాడుకి లాస్ట్ బార్డర్ అన్నమాట మనకి సూలూరుపేట. ఇది వచ్చేసి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కిందకే వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ నుండి మనకి చెన్నై వచ్చేసి అయితే 71 కిలోమీటర్స్ ఉంది. ఎంతలైనా 1.5 hour అయితే పడుతుంది. మనకి టైం అరౌండ్ వచ్చేసి ఇప్పుడు 4:17 అవుతుంది. 6:30 కల్లా అయితే మనం చేరుకుంటాం, ఆన్ టైంకే చేరుకుంటాం చెన్నై అయితే. ఎంత డిలే ఉన్నా కానీ మ్యాక్స్ అయితే డిలే మొత్తం కవర్ చేసేసాడు. మన జర్నీ వచ్చేసి ఈ సిరీస్లో ఇప్పుడు వచ్చేసి మనం చెన్నై వెళ్తున్నాం కదా. చెన్నై నుండి మళ్ళీ మనకు వచ్చేసి కోయంబత్తూర్ వెళ్ళాలి, అది కూడా తమిళనాడు. కోయంబత్తూర్ నుండి ఊటీ నుండి గూడలూరు నుండి వెళ్తే నీలాంబూర్ సైడ్ వెళ్తాను. నీలాంబూర్ నుండి మళ్ళీ ఇటు మైసూర్ వచ్చేసి మైసూర్ నుండి హైదరాబాద్ వస్తాను. ఇది మన ట్రిప్. ఓవరాల్గా మనకు వచ్చేసి అయితే మ్యాక్స్ ఊటీ గూడలూరు వరకు కూడా మనకైతే తమిళనాడులోనే ట్రావెల్ చేస్తా. నీలాంబూర్ ఒకటి కేరళ కిందకి వస్తుంది. నీలాంబూర్ను ఒక స్టే చేస్తా నైట్. ఆ తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి అయితే నీలాంబూర్ నుండి మైసూర్ వెళ్తుంటే మనకైతే బందీపూర్ ఫారెస్ట్ వస్తుంది. అయితే అసలు మిస్ అవ్వకండి వీడియో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి లక్ ఉంటే డీర్స్, ఎలిఫెంట్స్, పీకాక్స్ ఇలాంటివి చాలా కూడా మనకి ఎదురవుతాయి. ఆ రూట్ అనేది కూడా చాలా డేంజర్ రూటు. సో ఆ రూట్లోకి వెళ్ళి అయితే నేను బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా అస్సలు మిస్ అవ్వకండి, ఊటీ వ్లాగ్స్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మనమైతే ఇప్పుడు సూలూరుపేట బస్ స్టాప్ నుండి ఇప్పుడు మళ్ళీ నేషనల్ హైవేకి అయితే కనెక్ట్ అవుతున్నాం. టువర్డ్స్ మనమైతే చెన్నై వెళ్తున్నాం. సో మేబీ మనకి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటుంది, ఐడియా లేదు. మనకైతే ఈ బస్సెస్ అన్నీ కూడా లెఫ్ట్ వెళ్తున్నాయి కాబట్టి మన బస్సు కూడా లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు, చెప్పలేం. మనకైతే మన బస్సు వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటుంది. అంటే మనకి ఇదే రూటు టువర్డ్స్ చెన్నై. ఆల్మోస్ట్ మనం ఈ జర్నీ వచ్చేసి అయితే మార్నింగ్ 7:30 నుండి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు 4:21 అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే అయితే చిన్నపాటి డైవర్షన్స్ అయితే ఉన్నాయి. మధ్యలో బారికేడ్స్ పెట్టారు, దానివల్ల కొంచెం ట్రాఫిక్
మూవింగ్ ట్రాఫికే ఉంది ప్రజెంట్ అయితే మనకి. బట్ ఇక్కడ నుండి మనకి ఎక్కువ ఏంటంటే ట్రక్ ట్రాఫిక్ చాలా కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ నుండో మనకైతే చెన్నైకి బండ్లు వస్తాయి కదా, మేబీ అదే ఉండొచ్చు. ఇదంతా బార్డర్ కాబట్టి మనకైతే ట్రక్ ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నది. మీకు చూస్తుంటే అర్థమవుతుంది మనకైతే లైన్గా ఎన్ని ట్రక్స్ అయ్యాయి. ఇవన్నీ కూడా లారీలు మేబీ అదర్ స్టేట్స్ నుండి చాలా లాంగ్ నుండి వస్తూ ఉంటాయి కదా. సో మనకి అన్ని స్టేట్స్ బండ్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకైతే ఇక్కడ లైన్గా పార్కింగ్ చేశారు లారీలు అయితే. అండ్ ఇప్పటివరకు మనం చేస్తున్న జర్నీలో కూడా ఇప్పుడైతే మన ముందు చాలా లారీలు ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా ట్రక్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అదర్ స్టేట్స్ నుండి రావడం వల్ల. మనకి ఇదంతా బార్డర్ కాబట్టి ఈ బార్డర్లో అయితే మనకి అంతా కనిపిస్తున్నాయి. బయలుదేరుతారు ఈ నైట్, అందరూ ఈ నైట్ ఎక్కుతారు. మన కాడ బస్సులు ట్రైన్ లేవు, బస్సులు డైరెక్ట్ చూసుకొస్తారు. ఎంత ఛార్జ్ అని పెట్టుకుని మా కాడ అంత ఛార్జ్ డబ్బులు లేవు. రిస్క్ పడ్డాం మనం పోటేగా. మీ కార్యకర్తలు డబ్బులు మాకు ఇచ్చేది 1500. ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడులో కూడా ఎంటర్ అయిపోయాం గాయస్. ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా మనకి అండ్ ఇంకా మనకి ఎంత లేదన్నా కానీ ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకి చెన్నై అయితే. ఇదంతా కూడా మనకైతే తమిళనాడు చూసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసింది అయితే 95% అయితే మనం ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ చేసాం. ఇంకొక 5% చేసి అయిపోయిద్ది మనకి తమిళనాడులో.
గత 12 గంటల నుండి మనం అయితే ఆంధ్రప్రదేశ్లోనే ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ఇంతకుముందే మనం వచ్చేసి ఒక 5 మినిట్స్ బ్యాక్ అయితే మనం అయితే తమిళనాడు కూడా ఎంటర్ అయిపోయాం గైస్. అండ్ మనకి తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ ఊరు వచ్చేసి అయితే గుమ్మడిపూండి. ఇది వచ్చేసి చెన్నైకి దగ్గరలో ఉంటుంది మనకి. ఇక్కడ నుండి అయితే మనకి ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా అయితే స్టార్ట్ అవుతాయి మనకి గుమ్మడిపూండి నుండి అయితే మనకి చెన్నై లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ అయితే. అండ్ ఆల్మోస్ట్ మనం అయితే ఇంకా సిటీ అయితే ఎంటర్ అయిపోయామని అయితే చెప్పుకోవచ్చు. ఇదైతే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది ఇది వచ్చేసి అయితే మనకి. ఇంకా మనకి చెన్నై మాధవరం బస్ స్టేషన్ వచ్చేసి అయితే 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి దగ్గరలో. మనకైతే చెన్నై స్టార్ట్ అయ్యామో లేదో మనకైతే చెన్నై ట్రాఫిక్ అయితే వెల్కమ్ చెప్పించి చూస్తున్నారు కదా ముందటైతే. కొద్దిపాటు అయితే ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది మనకైతే, కానీ మూవింగ్ ట్రాఫికే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రైట్ సైడ్లో ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానివల్ల మనకైతే ఈ ట్రాఫిక్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. పర్లేదు మనకైతే ప్రజెంట్ ఇప్పుడైతే మూవింగ్ ట్రాఫికే ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనం వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అవుద్ది, ఒక 6:30 అట్లయితే అయిద్ది పక్క. మనకి చెన్నైలో కూడా ట్రాఫిక్ అనేది అయితే బీభత్సంగా ఉంటుంది. ఏ సిటీకి వెళ్ళినా ఆ సిటీ ట్రాఫిక్ అయితే కంపల్సరీ ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ మేజర్ సిటీస్ కదా, కంపల్సరీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఎక్కువ. అండ్ ఇప్పుడే మన బస్ అయితే ఇక్కడ స్లో అయింది, కొంచెం సిగ్నల్ పడింది అనుకుంటా మేబీ. మళ్ళీ మన బస్ వచ్చేసి అయితే ఇక్కడ సిగ్నల్ కోసం అయితే ఆగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది వచ్చేసి అయితే సర్వీస్ రోడ్. మేబీ మనకి సిటీ బస్సెస్ వెళ్ళడానికి కానీ లోకల్ వెహికల్స్ వెళ్ళడానికి అయితే మనకైతే సైడ్లో ఒక సర్వీస్ రోడ్ అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం సిటీ బస్సెస్ కూడా అక్కడ నుండి వెళ్తాయి, ఎందుకంటే మెయిన్ రోడ్ని అయితే డిస్టర్బ్ చేయకుండా. అండ్ మళ్ళీ మన బస్ అయితే ఇప్పుడు మూవ్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటుంటే మనకైతే బస్ స్టాప్స్ అయితే ఉన్నాయి. మనం చెన్నై సిటీ ఎంటర్ అయ్యాం కాబట్టి మనకైతే సిటీ బస్సెస్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి అయితే చెన్నై సిటీ బస్ అయితే ఉంది. అండ్ మనకి ఈ సర్వీస్ రోడ్లోనే మనకైతే ఆల్మోస్ట్ చెన్నై సిటీ బస్సెస్ అయితే వెళ్తాయి, ఎందుకంటే మెయిన్ రోడ్ని అయితే ట్రాఫిక్ డిస్టర్బ్ చేయకుండా అయితే వీటికి సపరేట్గా అయితే సర్వీస్ రోడ్ అయితే వేశారు. అండ్ ఇక్కడ నుండి మనకి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉంది. మనం అయితే చూద్దాం ఎంతసేపు పడిద్దో. అండ్ ఇంకోటి అయితే మనకి 57 నెంబర్ బస్ అయితే మన ముందు నుండి అయితే వెళ్తుంది, బట్ ఇది తమిళ్లో రాశారు, ఏం అర్థం కావట్లా. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి, సిటీ బస్సెస్ అయితే. మన దగ్గర ఎట్లుంటాయో అట్లనే. సో మన దగ్గర మనకు అలవాటు కాబట్టి మనకి ఏది మెట్రో ఏది ఎక్స్ప్రెస్ అని అయితే మనకు ఐడియా ఉంటుంది, బట్ ఇక్కడ బస్సెస్ అయితే మనకు అంత అయితే ఐడియా లేదు. వీలుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ నేనైతే సిటీ బస్సెస్లో కూడా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రావెల్ లాగ్ ఒకటైతే చేస్తాను అన్ని సిటీస్లో. మ్యాక్సిమం నేనైతే మన ఛానల్లో బస్ వ్లాగ్స్ని అయితే మీకు తీసుకొస్తున్నాను కదా. ఒకసారి అయితే సిటీ బస్సెస్లో కూడా ట్రావెల్ చేస్తాను. ఒక్కో సిటీలో మనకి ఏ బస్సెస్ ఏ బస్సెస్ ఎక్కుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ బస్ రూట్ నెంబర్స్ ఏంటి అయింది అనేది. మన హైదరాబాద్లో అయితే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్లో అందరికీ తెలిసింది, అందుకోసం నేనైతే చేయట్లేదు. అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది చేసినప్పుడు. సో మ్యాక్సిమం అయితే కింద కామెంట్ చేయండి ఎవరైనా. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేరే పెద్ద సిటీస్ వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను సిటీ బస్లో కూడా వ్లాగ్ చేయడానికి. ఏం చేసినా మీకోసమే, మీకు యూస్ఫుల్గా ఉండడం కోసం నేనైతే వ్లాగ్స్ చేసేది ఇంత దూరం వెళ్ళి కూడా సో మీ సపోర్ట్ గట్టిగా ఉంటే నా వీడియోస్ కూడా గట్టిగానే వస్తాయి.
అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చింది ఒకటి, అండ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా పాస్ అవుతున్నాం. ఇంకా దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. అయితే మనం ఇంకా మనకి సూపర్ లగ్జరీ బస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బస్సెస్ అన్నీ కూడా మనకి చెన్నైలో మాధవరం బస్ స్టేషన్లో అయితే ఆగుతాయి. సో మన బస్సు కూడా లాస్ట్ స్టాప్ వచ్చేసి అయితే మాధవరం మోసిఫిల్ బస్ స్టేషన్. అక్కడ నుండి నేనైతే కీలంబకం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. చూద్దాం, నేను అరౌండ్ కీలంబకం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి కోయంబత్తూరు కానీ ఊటీ బస్సు కానీ తీసుకొని వెళ్ళాలి. లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం. ఇంకా గైస్ ఫైనల్లీ మనం వచ్చేసి అయితే ఇప్పుడు చెన్నైలో ఉన్న మాధవరం మోసిఫిల్ బస్ టర్మినల్స్కి దగ్గరలో అయితే ఉన్నాం గైస్. మన ముందైతే ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ దాటితే మనకు వచ్చేసి అయితే మాధవరం బస్ స్టేషన్ అయితే వస్తుంది. అండ్ మనమైతే ఈ జర్నీ 13 hours జర్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే మొత్తానికైతే మనమైతే చెన్నై అయితే చేరుకున్నాం గైస్. ఈ జర్నీలోని ఎక్స్పీరియన్స్ అయితే లిటరల్లీ సూపర్బ్ అని చెప్పాలి. జర్నీ మాత్రం అమేజింగ్. ఇలాంటి జర్నీ అయితే నేనైతే చాలా రోజుల తర్వాత చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ అయితే మీతోటైతే షేర్ చేసుకున్నాను మన వ్లాగ్ రూపంలో. అండ్ మన పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడకపోతే అయితే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి అయితే పార్ట్ 2 కూడా మనమైతే నెల్లూరు నుండి మోసిఫిల్ బస్ స్టేషన్ వరకు అయితే వచ్చేసాం. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మాధవరం మోసిఫిల్ బస్ టర్మినల్స్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ నిరంజన్ తేరాల సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మాధవరం మోసిఫిల్ బస్ స్టేషన్. మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.